హలో వ్యూవర్స్, వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు అమ్మాయి. వాళ్ళ నేను వచ్చేసాను మీ ముందుగా సూపర్ ఇంట్రెస్టింగ్ వీడియోతో. మరి అదేంటి తెలుసుకోబోయే ముందుగా కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ అలా కామెంట్ చేయండి. ఈ వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడు మీకు వీడియో అనేది క్లియర్గా అర్థమవుతుంది. సో లాస్ట్ టైం ఒక కలెక్షన్ చూసారు కదా మన దగ్గర శారీస్. సో ఇప్పుడు ఇంకో కొత్త కలెక్షన్తో వచ్చేసాను. యాక్చువల్లీ ఇందులో ఏంటి అంటే 5 కలర్స్ వచ్చాయండి. ఆ 5 కలర్స్లో ఆల్రెడీ ఒకటి షోల్డ్ అవుట్ అయిపోయింది. సో ఇంకా బ్యాలెన్స్ 4 ఉన్నాయి, అవి చూపించేస్తాను. ఓకేనా, ఒకటి మాత్రం నేను కట్టుకొని చూపిస్తాను, మిగతాటివి అయితే కలర్స్ చూపిస్తాను. ఓకేనా, సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. చూడండి, ఇది వచ్చేసి మార్బుల్ క్రష్ శారీ అండి. చూడండి, ఇలా ఉంటుంది అన్నమాట. ఓకేనా, శారీ మొత్తం ఇలా వస్తుంది. యాక్చువల్లీ ఏంటి అంటే ఇది వస్త్రకళ క్రష్ అంట, జాక్వాడ్లో క్రష్ శారీ అనమాట. ఇది వచ్చేసి నేను లాస్ట్ టైం మీకు ఒకటి చూపించాను, మీకు గుర్తుందో లేదో. ఫస్ట్ టైం తీసుకొచ్చినప్పుడు ఓన్లీ సింగిల్ పీస్ సింగిల్ శారీ తెచ్చాను అనమాట. ఓకేనా, సింగిల్ శారీ తీసుకొస్తే అది చాలామంది లైక్ చేశారు, చూడగానే చాలామందికి నచ్చిందండి. యాక్చువల్లీ ఆ రోజు నాకు అది ఒకటే పీస్ దొరికిందనమాట, ఇందులో కలర్స్ అయితే లేకుండే. సో ఆ ఒక్కటి కూడా ఏంటి అంటే నా కోసం తెచ్చుకున్నాను నేను. ఓకేనా, నా కోసం తీసుకొచ్చుకున్నాను నేను, సేల్కి కాదు. అయితే మా తమ్ముడు నేను ఇద్దరం పోటీ పడ్డామన్నమాట. అయితే అది వాళ్ళ మదర్కి అని చెప్పి వాడు, లేదు నాకు అని నేను. అయితే వాడు అన్నాడు కదా, నీకు కావాలంటే నువ్వు ఉంచుకో, లేదు అంటే నేను అమ్మకి ఇచ్చేస్తాను, బట్ అమ్మొద్దు అని చెప్పి అన్నాడు. సర్లే అని చెప్పేసి అనుకోకుండా అది నేను వాట్సాప్ స్టేటస్లో కానీ యూట్యూబ్లో కానీ పెట్టేశాను, వీడియోస్లో పెట్టేయటం వల్ల ఏంటంటే చాలామందికి నచ్చింది. బట్ సింగిల్ పీస్ ఉంది కదా, ఎంతమందికి అని ఇస్తాం కదా. సో చాలామందికి నచ్చింది. సరే ఎవరు తీసుకుంటారో చూద్దాం, ఎవరికి లక్ ఉందో అనుకున్నాను. ఒక అమ్మాయి తీసేసుకుంది. అయితే ఆ ఒక్కసారి తను తీసేసుకుంది కదా, తను తీసుకున్న తర్వాత ఒక ఆంటీ చూసి అడిగారనమాట. సో సేమ్ నాకు కూడా కావాలి, బట్ కలర్స్ డిఫరెంట్లో ఉన్నాయేమో అడుగు అని చెప్పంటే తను నాకు చెప్పింది. సో స్పెషల్లీ నేను ఆంటీ కోసమే మళ్ళీ ఆర్డర్ ఇచ్చి మరీ తెప్పించుకున్నాను అనమాట ఈ శారీస్. ఈ శారీ మాత్రం సెట్ వచ్చింది, లాస్ట్ టైం ఒకటే పీస్ కదా, సేమ్ ఇదే కలర్ లాస్ట్ టైం నేను తీసుకొచ్చింది. దీనికి వచ్చేసి చూడండి, ఈ విధంగా పళ్ళు అయితే ఇచ్చాడు. పళ్ళు ఈ విధంగా వచ్చింది. దీనికి బ్లౌజ్ వచ్చేసి నేను ఓపెన్ చేసి చూపిస్తాను. ఓకేనా, ఇదిగోండి, ఇది బ్లౌజ్. ఓకేనా, ఇలా ప్లెయిన్ వచ్చిందనమాట. ఓకేనా, ఈ గ్రే కలర్లో, ఇది డార్క్ గ్రేలో వచ్చింది. చూడండి, ఇది బ్లౌజు, ఇది వచ్చేసి పళ్ళు అండి. ఓకేనా, పళ్ళు బాగా పెద్దగా వచ్చింది. ఇంకా శారీ మొత్తము మీరు చూస్తున్నారు కదా, శారీ మొత్తం ఫ్లవర్స్ ఉంది. ఇది నేను కొంచెం ఇలా ఫోల్డ్ చేసి ఇలా తీసుకోవచ్చు. మీకు వాయిస్ క్లియర్ ఉంది కదండి. ఈ విధంగా ఇది కింది వైపు బార్డర్ ఇలా పెద్దగా వచ్చింది, పై వైపు బార్డర్ ఇలా చిన్నగా వచ్చింది. కలర్ కాంబినేషన్ మాత్రం చూడండి ఎంత బాగుంది కదా. ఇది వచ్చేసి ఒక శారీ అండి, ఇది కంప్లీట్ శారీ. ఈ ఫ్లవర్స్ అంతా కూడా ఇక్కడ మీరు చూడొచ్చు, శారీ మొత్తం వచ్చాయి. చూడండి, ఫ్లవర్స్ శారీ మొత్తం వచ్చాయి అన్నమాట. ఓకేనా, సో ఇది ఒక కలరు. ఇందులో ఇంకా వేరే ఏం కలర్స్ ఉన్నాయో నేను చూపిస్తాను. ఓకే, ఇదిగోండి, ఇందులో ఇది ఒక కలర్, ఇది లైట్ పింక్ అండి. వస్త్రకళలో జాక్వాడ్ క్రష్, మార్బుల్ క్రష్ అంటాం కదా, అది క్రష్ శారీస్. చూడండి, మొత్తం శారీ అంతా ఇలా వచ్చింది. దీని కింద బార్డర్ వచ్చేసి ఒక రకమైన బ్రౌన్ కలర్ వచ్చింది. ఇది వీడియోలో ఎలా ఉందో తెలీదు, బట్ ఇది బ్రౌన్ అండి, కనిపిస్తుంది కదా. సేమ్ నా డ్రెస్ కలరే ఉంది, ఇది కలిసిపోయింది చూడండి. ఓకేనా, అయితే మంచి క్లాత్ మాత్రం సాఫ్ట్గా ఉందండి, మెత్తగా సాఫ్ట్గా చాలా బాగుంది. ఆ రోజు ఆ అమ్మాయి తీసుకుంది అన్నాను కదా, తను కట్టుకుంటే అసలు ఎంతమంది అన్నారో శారీ ఎంత బాగుంది అని. చాలా అంటే చాలా మంచిగా అనిపించిందండి, శారీస్ మాత్రం చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది పిస్తా గ్రీన్ అండి. పిస్తా గ్రీన్కి ఈ విధంగా కొంచెం డార్క్ కలర్ ఇచ్చారు. ఇక్కడ చూడండి, డార్క్ గ్రీన్ ఇచ్చారు. ఈ డార్క్ గ్రీన్ కూడా ఏంటంటే ఇది మన పెసర కలర్ అంటాం కదా, అదనమాట. పిస్తా కలర్కి పెసర కలర్ బార్డర్ ఇచ్చారు. ఓకేనా, ఇదొకటి. లాస్ట్ వచ్చేసి శాండిల్ కలర్ అండి, శాండిల్ కలర్ అంటాం కదా.
ఇప్పుడు లైట్ ఎల్లో ఒకటి ఉన్నింది, క్రీమ్ కలరు, లైట్ క్రీమ్ కలర్ ఉన్నింది. అది మాత్రం చెప్పాను కదా, మా తమ్ముడు వాళ్ళ మదర్ తీసుకున్నారు. ఇది ఒకటి. దీనికి బార్డర్ వచ్చేసి ఈ విధంగా వచ్చింది. ఓకే, ఇది కంప్లీట్ శారీ అండి. పేపర్ ఉంది కదా, అందుకే ఇది సౌండ్ వస్తుంది. చాలా సాఫ్ట్గా ఉందండి. చూడండి, షైనింగ్ కూడా చూడండి, అసలు మీకు తెలుస్తుంది కదా, షైన్ కూడా చూడండి. షైనింగ్ ఎంత బాగుందంటే అంత బాగుంది. క్లాత్ కూడా కొంచెం మెత్తగా సాఫ్ట్గా చాలా బాగుందండి. సో ఇదండి శారీస్. ఇది వచ్చేసి మనకి జస్ట్ 1300 ఓన్లీ అండి. 1300 ప్లస్ షిప్పింగ్ అండి. ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా మనం షిప్పింగ్ చేస్తున్నాము. మీకు కనుక వీటిలో ఏదైనా శారీ నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని ఫస్ట్ అవైలబిలిటీ చెక్ చేసుకోండి. ఓకేనా? అవైలబిలిటీ చెక్ చేసుకున్నాక పేమెంట్ చేసేసేయండి. ఓకేనా? పేమెంట్ చేసిన తర్వాత మీకు అయితే మీరు కనుక బిఫోర్ 4 అట్లా కనుక మీరు పేమెంట్ చేస్తే కనుక ఈవినింగ్ నేను సేమ్ డే మీకు కొరియర్ అనేది చేసేయడం జరుగుతుంది. లేదు ఒకవేళ ఆఫ్టర్ 4 చేశారు అనుకోండి, అక్కడ ఏమవుతుందంటే క్లోజ్ అయిపోతుంది. సో ఆ టైంలో మనకి చేయడం కుదరదు కాబట్టి నెక్స్ట్ డే అనేది నేను కొరియర్ చేయడం జరుగుతుంది. ఓకేనా? కొరియర్ చేశాక ఇమ్మీడియట్లీ మీకు ట్రాకింగ్ ఐడి ఇచ్చేస్తానండి, మీరు చెక్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో మొత్తం ఆల్ ఓవర్ ఇండియా వైజ్గా మనము కొరియర్ చేస్తున్నాము. ఒకవేళ ఎవరన్నా ఇంకా వేరే కలెక్షన్ కూడా మనకు ప్రీవియస్ వీడియోస్లో మీరు చూడొచ్చు, ఇంకా వేరే కలెక్షన్ కూడా అందులో నుంచి కూడా ఏమన్నా కావాలంటే స్క్రీన్ షాట్ తీసి అవైలబిలిటీ చెక్ చేసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. అందులో మీకు ఏదన్నా ఒకవేళ ఒక 4000 5000 అట్లా బిల్ చేశారంటే కనుక కొంచెం అమౌంట్ అనేది కూడా నేను డిస్కౌంట్ ఇస్తానండి. ఎక్కువ కాదు, ఎందుకంటే మనం ఎక్కువ మార్జిన్స్ పెట్టలేదు, తక్కువ మార్జిన్ తోటి రీజనబుల్ ప్రైజెస్లో ఇస్తున్నాము. మనకేంటి అంటే స్టార్టింగ్ కాబట్టి కస్టమర్స్ ముఖ్యం అనే ఉద్దేశంతో తక్కువ మార్జిన్కి అమ్ముతున్నాము. ఓకేనా అండి? సో ఇదండి మరి ఇవాళ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు సెలవు, బాయ్, టేక్ కేర్.